జూనియర్ డాక్టర్ల సమ్మె రోజు రోజుకి ఉధృతమవుతున్న వేళ ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది. 3 ప్రతినిధులు చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించింది. సర్కారు ఆహ్వానంతో మధ్యాహ్నం 3:30కు చర్చలకు వెళ్లనున్నారు జుడాలు. ఆరోగ్య శాఖ మంత్రితో భేటీ అయ్యి తమ డిమాండ్లపై చర్చించనున్నారు. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ రాజేష్, జుడాలు తమ ఆందోళనని ఉధృతం చేస్తూ ఉన్నారు. 3 గంటలకు చర్చలకు వెళ్ళబోతూ ఉన్నారు. సో ఏం ప్రతిపాదన చేయబోతున్నారు? అంటే జోడాల తరపున వాళ్ళు ఆల్రెడీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి 30% స్టైఫండ్ కావాలని చెప్తున్నారు. 30% కాకపోయినా 15% ఇచ్చిన తాము తిరిగి విధులోకి వెళ్తామని చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 3% నుంచి 5% వరకు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని నేను చెప్పింది. మంత్రి సత్యకుమార్ కూడా నేను చిప్ చాట్ చేస్తున్న సందర్భంగా చెప్పారు. కానీ ఈ రోజు మరోసారి కొంత ఉధృతం అవుతున్న నేపథ్యంలో, కొంత ఎమర్జెన్సీ సేవలు కూడా నిలిచిపోయిన నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3:30కి సచివాలయంలో జోడాల 3 ప్రతినిధులతో మంత్రి సత్యకుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి 15% అయినా ఇస్తారా, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాను 5% మించి ఏదైనా ఇస్తారన్నది చూడాల్సిన అవసరం. వాళ్ళైతే చాలా క్లియర్గా పట్టుబడుతూ ఉన్నారు. మేము చేస్తున్నటువంటి సేవలకి తగ్గ వేతనాన్ని అడుగుతున్నాం, స్టైఫండ్ అడుగుతున్నాం, తప్పేముందంటూ జోడాలు చెబుతున్నారు. పొరుగునున్నటువంటి అన్ని రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇవ్వదంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాదాపు అంతా కూడా ఇదే డిమాండ్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక భారం పడుతుంది. కేవలం తమిళనాడు, లేకపోతే కర్ణాటక, మహారాష్ట్ర చూస్తున్నారు. కేరళలో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పెరగాలి. ఇప్పటికి 30% అవ్వాల్సింది. మేము కనీసం 15 అడుగుతున్నాం, అందులో సగమే. కానీ అది కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం అంటోంది. మధ్య మార్గంగా ఏమైనా కుదిరే అవకాశం ఉందా? అటు నుంచి అంటే గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమైనా అందుతోందా? అంటే జోడాలు మాత్రం ఖచ్చితంగా డబుల్ ఫిగర్, అంటే 10-12% వరకు అయితే వచ్చే అవకాశం ఉంది. 10 దిగి కిందకైతే మేము దిగేది లేదని చెప్తున్నారు, ఒప్పుకునేది లేదని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 5% వరకు వచ్చింది కాబట్టి ఒకేసారి 10-12% వరకు వెళుతుందా, లేకపోతే ఈ చర్చలు విఫలమై మరోసారి చర్చిస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కుదిరితే కనుక సయోధ్య కుదిరితే ఒక 10% ఒప్పుకునే అవకాశం ఉంది. 10% కూడా కొంత బడ్డెన్గానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి దానికి ఒప్పుకుంటుందా లేదని చూడాల్సిన అవసరం ఉంది సమ్మతి. మరోవైపు జోడాలు మాత్రం చాలా క్లియర్గా 10-12 అయితే వరకు అయితే వచ్చే అవకాశం కనబడుతుంది. అంతకంటే దిగే పరిస్థితి లేదు, సింగిల్ డిజిట్ ని ఒప్పుకునే పరిస్థితి లేదని జోడాలు చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ డిజిట్ వెళ్తుందా, లేకపోతే సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని ప్రభుత్వం 3ంటికి నిజంగా సమస్య పరిష్కారం కావాలనే ఆశిద్దాము. ఒకవేళ కాని పక్షంలో వాళ్ళు కార్యాచరణ ఏమీ ఉండబోయే అవకాశం? నెక్స్ట్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే జోడాలు ఆల్రెడీ సమ్మె చేస్తున్నారు కాబట్టి సమ్మెని ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వ హాస్పిటల్ వద్ద మాత్రమే ధర్నాలు చేస్తే ఇక రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు దశల వారీ వాళ్ళు ఒకేసారి సేవలను బంద్ చేయలేదు. దశల వారీగా ముందు 4 రోజుల పాటు మామూలు సేవలు నిలిపేసిన తర్వాత ఎమర్జెన్సీ సేవలు, ఇప్పుడు నిరాదీక్షలు, తర్వాత ఇంకా ఆమరణ నిరాదీక్షలు ఇలాంటివి కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే కనుక వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసే అవకాశం కూడా ఉంది సుమతి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. అది జుడాలు అంటే ఒక దశల వారీగా ఆందోళన చేస్తున్నాం. ఒకటేసారి మేమేమి దీనికి రాలేదు, మాకు రావాల్సినవే మేము అడుగుతున్నాం, అందులో సగమే అడుగుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించారన్న చూద్దాం. మరి 3ంటికి జరగబోయే చర్చల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?